గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. అదేవిధంగా మరి ఈరోజు పరిశుద్ధ దినము, మరి విశ్రాంతి దినం, మరి పాటలు పాడుకొని ప్రార్థించుకొని పాటలు పాడుకొని స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ, యేషువా, షలోం దేవ, నాయన ఇజ్రాయేల్ దేవ, ప్రభువా తండ్రి, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు తండ్రి. నాయన ఆత్మతోనూ సత్యముతోనూ జ్ఞానముతోనూ మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. విరిగి నలిగిన హృదయంతో అడుగుతున్నాం ప్రభువా. మరి నాయన నీ ఆరాధనలో మాకు తోడుగా ఉండి, పాటలలో కానీ వాక్యంలో కానీ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుమని నజరేయుడైన యేషువా నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రమైన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, పరలోకంలో మా తండ్రి, నాయన ప్రభువా, మా ప్రార్థన విన్నారు తండ్రి. నాయన ప్రభువా, వినండి తండ్రి. మంచి జ్ఞానాన్ని, మంచి మీ పరిశుద్ధాత్మ చేత మేము నడిపింపబడాలి తండ్రి. అదేవిధంగా తండ్రి, నీ వాక్య చాతుర్యాన్ని ప్రభువా, నీ జ్ఞానాన్ని మాకు దయచేసి, మా జ్ఞానంతో కాకుండా మీ పరిశుద్ధాత్మ జ్ఞానంతో మేము నడిచేలాగా మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని, వాక్యంలో ప్రభువా ఇంకా గొప్పగా వాడబడాలని మంచి జ్ఞానాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని అంటే దేవుని రాజ్య సువార్త గురించి మరి పరలోక రాజ్యం గురించి మరి ఏం చెప్పారు, మరి అది ఎలా జరిగింది, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఎలా ఏమని చెప్పాడు, మరి రాజ్య సువార్త మరి పరలోక రాజ్యము మళ్ళీ రెండో రాకడలో నేను రాబోతున్నానని క్రీస్తు వారు ఎలా శిష్యులకు చెప్పారో మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము మనము ఒకసారి ధ్యానించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. మరి అదేవిధంగా మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి ధ్యానించుకుందాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించి వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాతి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా త్రోయబడినవి మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తిని సూచనలేమి అని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా అంటే ఒక ఈ 3-4 వచనాల్లో చూసుకుంటే దేవాలయం గురించి చెప్తున్నాడు. దేవాలయము మళ్ళీ కూలబడుతుంది అంటే దేవాలయంని రాతి మీద రాయి పడ్డది. మరి దీని గురించి మీరు సంతోషిస్తున్నారు, మరి దీని గురించి చూస్తున్నారు, కట్టడాలను చూస్తున్నారు మీరు, ఇవన్నీ మళ్ళీ ఇది కూలబడుతుంది, త్రోయబడుతుందని అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నిశ్చయంగా. మరి ఒలీవల కొండ మీద ఆయనకు శిష్యులు అడిగారు, మరి ప్రభువా మరి ఏకాంతంగా అంటే ప్రశాంతంగా అంటే ఎవరు లేనప్పుడు శిష్యులందరూ వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువ మరి ఎలా కూలబడతాయి, మరి విషయాలు మాకు బయలుపరచండి అని అక్కడ ఆయన శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులు అడుగుతూ ఉన్నారు. మరి అదే చూసుకుంటూ ఉంటే యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోనండి. ప్రభు ఏం చెప్తున్నాడు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి. ఎందుకన్నాడంటే అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలుమార్లు మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చి వినబోవుదురు. యుద్ధంల గూర్చి అంటే మనకు తెలుసు, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే 1వ శతాబ్దం నుంచి కూడా యుద్ధాలు జరిగాయి. కానీ ఇప్పుడు మన కళ్ళధార మనం చూస్తున్నది ఏంటంటే మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం. అదే విధంగా ఇజ్రాయేల్ ఇరాన్ అంటే గాజా ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. మరి హమాజు తీవ్రవాదులు మరి ఇజ్రాయేల్ మీద దాడులు చేయడము అది మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి ప్రభు ఏం చెప్తుందంటే యుద్ధం జరుగుతాయి కానీ మరి వెంటనే ఇది రాదు, రాకడ రాదు, వెంటనే అంతం రాదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మీరు కలవరపడకుండా చూచుకొనండి, ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు.
ఇవి జరగవలసినవే, కానీ అంతం మాత్రము వెంటనే రాదు. ఎన్ని యుద్ధాలు జరిగినా ఏవి జరిగినా అంతం అనేది, భూమికి అంతం అనేది రాదు, వెంటనే రాదు. అంతం వస్తుంది కానీ వెంటనే రాదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే రాకడ గురించి చెప్తున్నాడు. జనము మీద జనము, రాజ్యము మీద రాజ్యము లేచును. జనం మీద జనం అంటే తెలిసిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం మత గొడవలు, క్యాస్ట్ గొడవలు, మత గొడవలు మన దేశంలోనే చూస్తున్నాం. ప్రపంచ దేశాలలో కూడా యుద్ధాలు చూస్తున్నాం. మన దేశంలో మన కళ్ళారా చూస్తున్నాము. ఈ మతం వాడు ఆ మతం మీద, ఆ మతం వాడు ఈ మతం మీద. అంటే మన మీద కూడా దాడులు చేస్తున్నాడు. అంటే సువార్త చేసే వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు, బాధ పెడుతున్నారు. ప్రభు గురించి చెప్పాలనుకున్నా కానీ వాడి మీద బొట్లు పెట్టి కొట్టడము, వాడికి మీద దాడులు చేయడం మన కళ్ళారా చూస్తున్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందే చెప్తున్నాడు, ఇవన్నీ జరగబోతున్నాయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పట్లోనే చెప్పారు. అక్కడొక్కడు కరువు, భూకంపములు కలుగును. ఇవన్నీ వెతుకు ప్రారంభము. అక్కడక్కడ కూడా భూకంపాలు వస్తాయి. మరి భూకంపాలు వచ్చినవి కూడా కరువులు వస్తాయి. మరి కరువులు, భూకంపాలు వచ్చినా కానీ ఇవి ప్రారంభం దశలో, అంటే ఇంకా ఇది అంతా రాకముందు ప్రారంభ దశలో ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇది చెప్తా ఉన్నాడు. ఇట్లా ఇది ఈ రకంగా జరగబోతుంది. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మనమైతే మన క్రైస్తవులుగా ఉన్నాము. మనని జనులు శ్రమలు పెట్టి చంపుతారట. మరి చూస్తున్నాము, ఎంతోమంది హతసాక్షి అయ్యారు. మరి ఎంతోమంది చూశారు. మరి ఎంతోమంది పాస్టర్లను కూడా చంపేశారు. దైవ సేవకులను ఎంతోమందిని మరి కొట్టి చంపారు, చూస్తూ ఉన్నాము. అని ప్రభు కొరకు ఎవరైతే జీవించారో వాళ్ళందరినీ చంపుతారని చెప్తున్నాను. మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత దూషింపబడదు. ఇప్పుడు చూస్తున్నాము, క్రైస్తవుల మీద దూషించుకుంటూ మరి ఎన్నో వీడియోలు పెడుతూ క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి క్రైస్తవులందరూ ఏకం కావాలి. ఇప్పటికైనా మనం అందరము మేలుకోవాలి. మనం ప్రభు కోసం యుద్ధం చేయాలి. ఆ రోజు దావీదు యుద్ధం చేశాడు. మరి దావీదు కత్తి పట్టుకోకుండా ఆనే పండుకొని ఉంటే, దేవుడు మాట వినకుండా వెళ్ళకపోతే అప్పుడు దావీదు గెలిచేవాడా? అంటే దావీదులో కూడా ఆయనకు విశ్వాసం ఉండి ఆయన ధైర్యాన్ని ఒక అడుగు ముందేశాడు. అప్పుడు దేవుడు కూడా సహకరించి ఆయనతో యుద్ధం చేయించాడు. అంటే మనలాంటి వారైతే అమ్మో మేము వెళ్ళలేము, మేము చేయగలమా అని మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సువార్త విషయంలో కానీ మరి ప్రభు రాకడలో కూడా అలా ముందుకెళ్తేనే మనము ఎత్తబడే గుంపులో ఉంటాము. మరి ప్రభు రాకడలో ప్రభుతో పాటు మనము ఎత్తబడతాం. అనేకులు అభ్యంతరపడి ఒకరితో ఒకడు అప్పగించుకొని ఒకరినొకడు దూషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలుమార్ని మోసపరిచెదరు. అంటే అబద్ధ ప్రవక్తలు ఎవరైతే ప్రవక్తలని చెప్తున్నారో వాళ్ళందరూ ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరైతే అబద్ధ ప్రవక్తలు, అంటే మా దగ్గర ఇవి ఉన్నాయి, మేము ఇది చేయగలమని చెప్పి మరి దేవుణ్ణి కాకుండా మేము చేసి చూపిస్తామని, నేనే క్రీస్తు అని కూడా వస్తారు. మరి సూచక్రియలు చేస్తారు, అబద్ధపు బోధలు కూడా చేస్తారని చెప్తా ఉన్నారు. మీరు పలుమార్లు మోసపోతూనే ఉంటారు. మీరు మోసపోకండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అక్రమంగా విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును. అంతం వరకు ఈ అక్రమాలను, ఈ అబద్ధాలను, ఈ అబద్ధ ప్రవక్తలను, మరి అన్యజనులతో దూషింపబడిన వారు ఎవరైతే
మరి ప్రభు కోసం ఎవరైతే నిలబడతారో అనేకులు వాడు మాత్రమే రక్షింపబడును. అంటే ఎవడైతే దేవుణ్ణి పట్టుకొని ఉంటాడో, దేవుడి వాక్యాన్ని పట్టుకొని, దేవుడి స్వార్థని పట్టుకొని ఉంటాడో, దేవునితో నడుస్తాడో, మరి నడవడం అంటే ఏంటి? దేవుడు వాక్యాన్ని పట్టుకొని మనలో అది ఎప్పుడు ఉండాలి, వాక్యం చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. కొత్త వాళ్ళకు కూడా రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త, క్రీస్తు సువార్త కాదు, దేవుని రాజ్య సువార్త గురించి చెప్తున్నాడు. క్రీస్తుతో పాటు దేవుని రాజ్య సువార్త, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నాది కాదు దేవుని రాజ్య సువార్త గురించి కూడా చెప్పమన్నాడు. అంటే ఇక్కడ రాసినది మనం చదవాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాధికారమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. దేవుడికి స్తోత్రం. అంటే సకల జనులకు, అంటే ఎవరైతే ఉన్నారో ఇంకా ప్రజలు అన్యులు కానీ మిగిలిన జనులకు కూడా దేవుని రాజ్య సువార్త మనం చెప్తే అది అంతా కంప్లీట్ అయిన తర్వాతనే అంతం అనేది వస్తుంది. అంటే నేను రాబోతున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉపమాన రీతిలో శిష్యులకు చెప్తా ఉన్నారు. మరి ఆ రకంగా చూసుకుంటే మనం కూడా అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు వీడియోలు చూడకుండా మనము పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకొని వాక్యానుసారంగా వెళ్దాం. ఎందుకంటే సత్యాన్ని సత్యంగా చెప్తేనే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది రాజ్య సువార్త అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, దేవుని రాజ్య సువార్త గురించి చెప్పమన్నాడు. మరి అనేకులకు సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్త, మళ్ళీ రాజ్య సువార్త అంటే మరి పరలోక రాజ్యం గురించి కూడా ప్రకటించమని చెప్తా ఉన్నాడు. మరి దేవుడు రాకడ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ త్వరలో ఉంది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చెప్పినట్టుగా జరగబోతుంది. అందుకని మనం ఏం చేయాలి? మనము ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. మరి వాక్యమే మనల్ని ఈ అబద్ధపు ప్రవక్తల నుంచి కాపాడుతుంది. ఎవరు కరెక్టుగా చెప్తలేరు. ఈ రోజుల్లో బైబుల్ ఇష్టానుసారంగా చెప్తున్నారు. మరి అది కాకుండా మరి చెప్పే సబ్జెక్టు కరెక్టుగా మరి దానికి తగ్గట్టు మనం చెప్పాలి. అందులో మెసేజ్ అనేది దేవుడిది ఉండాలి, కరెక్ట్ మెసేజ్ ఉండాలి. ఏంటంటే ప్రజల్ని మెప్పించేలాగా కాకుండా దేవుణ్ణి మెప్పించేలాగా మనం ఉండాలి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, నీ రాకడ లోపట మేము ప్రభువా మేము ఎత్తబడాలి తండ్రి నాయన ప్రభువా. ఎవరైతే గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభువా నాయన, ఎంతోమంది మరి సినిమాలు చూస్తూ నాయన ప్రభువా లోకంలో కలిసిపోతున్నారు తండ్రి. మరి నాయన ఎంతోమంది చెడిపోతున్నారు నాయన ప్రభువా. మరి వాక్యం కరువైపోతుంది నాయన, అనేకులు చెడిపోతున్నారు తండ్రి ప్రభువా నాయన ప్రభువా. అలా చెడిపోతూ తండ్రి నీలో ఉండాలి ప్రభువా. మరి నాయన మరి పండుగలు వచ్చినా ఇవి వచ్చినా తండ్రి నాయన ప్రభువా అంతా నీ కొరకే ఉండాలి ప్రభు, నీ వాక్యానుసారంగా ఉండాలి ప్రభువా. ఏ క్రియ అయినా ప్రభువా, ఏ అద్భుత క్రియ అయినా సరే ప్రభువా నీ చేతనే ఉండాలి ప్రభువా, నీ వాక్యం సారంగానే ఉండాలి ప్రభువా. మరి బైబిల్ని ప్రతి ఒక్కరూ ధ్యానిస్తూ ఉండాలి తండ్రి. వాళ్ళకు నాయన మా అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి ముందుకెళ్ళేటట్టు సహాయం చేయండి. మేమందరం ఎత్తబడే గుంపులో ఉండేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించమని నజరేయుడని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ వందనాలు. ఆమేన్.